వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కోదాడలో మితిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు. సంక్రాంతి పండగ వేళ రంగంలోకి దిగిన కిల్లాడి లేడీలు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. మాజీ సీఎం కేసీఆర్కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు. నెక్కొండ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం. ప్రతి వార్డులో విద్యుత్ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి కొలువు తీరిన పెద్దమ్మ తల్లిని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఘనంగా బోనాల పండుగ నిర్వహించిన నర్వా గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు. ఈ కార్యక్రమంలో నర్వా గ్రామ ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్, బయలుదేరి రాజబాపు, గోగు సాగర్, గద్దల మురళి, గద్దాల శంకర్, గద్దల రాయమల్లు, గద్దల బానయ్య, గద్దల పెద్దలు, గద్దల లింగయ్య, గద్దల తిరుపతి, గద్దల నరేష్, గద్దల వినోద్, గద్దల పవన్, గద్దల ప్రేమ్, రామగిరి రాజన్న, పిల్లల పోషం, రామగిరి పోషం మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది.
నర్వ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో గత 100 సంవత్సరాలుగా వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి బోనాల జాతర జరపడం జరుగుతుంది. తరతరాల నుంచి ఈ జాతర చాలా ఏళ్ళ నుంచి జరుపుతున్నారు. ఇక్కడ కొన్ని వాటర్ సౌకర్యం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గుడి లేవడం కానీ మేము సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ఆగిడి స్రవంతి లింగన్న గారికి తెలియజేశాము. తెలియజేయగానే వాళ్ళు కూడా వెంటనే స్పందించి మేము హామీ ఇస్తున్నాం, వచ్చే ఒక సంవత్సరం లోపు గుడి కట్టిస్తామని హామీ ఇచ్చారు. నన్ను కూడా అందరూ గెలిపించి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను వాళ్ళకు ముందుండి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా గుడి వాళ్ళతో చేయించే బాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వీళ్ళ సహకారంతో వాళ్ళకు ఒకసారి తెలియవరిచి గత సంవత్సరాలుగా ఇక్కడ పెద్దమ్మ తల్లి నిలిచి జాతర జరుపుకుంటున్నాం. మాకు కొంచెం స్పందించి గుడి కానీ ఇక్కడ వాటర్ బోర్ కానీ అన్ని విధాలుగా ఉండాలని మేము తెలియజేస్తాం. అలాగే సర్పంచ్ గారికి తెలియజేసినాము, వాళ్ళు కూడా స్పందించి ఒక సంవత్సరం లోపు మేము గుడి నిర్ణయం తీసుకొని కట్టేస్తామని చెప్పేశారు. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నర్వ గ్రామ ప్రజలందరూ కూడా మా వెంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నర్వ గ్రామ ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మంచిర్యాల డిస్టిక్ జైపూర్ మండల్లో గ్రామ పంచాయతీగా నూతనంగా ఏర్పడిన మన నర్వ విలేజ్లో గత 100 సంవత్సరాల నుండి పెద్దమ్మ తల్లి ఇక్కడ ఉండడం జరిగింది. మా తాతల పురాతనం నుంచి ఇక్కడనే ఈమె కొలువై ఇక్కడ సేద తీరింది. అందుకుగాను ఎవరికైనా కానీ ఏదైనా కష్టం వస్తే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఎంబడే ఆ తల్లి తీర్చడం, మాకు ఆ తల్లి మీద మాకెంతో నమ్మకం ఉండి ప్రతి సంవత్సరం ఎవరైతే మా ఊరు గ్రామస్తులు మేమందరం కలిసి ఇక్కడ బోనాల జాతర జరుపుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 12వ డివిజన్లో చుక్కల రాములు, వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 12వ డివిజనల్ బస్తీబాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు సుమారపు లావణ్య పాల్గొని రానున్న ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించగలరు అని, అలాగే బీజేపీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. 11, 12, 13 డివిజన్లలో ఓసీపీ బ్లాస్టింగ్ సమస్యను, డ్రైనేజ్ సమస్యల స్థానిక సమస్యలను తెలుసుకొని విధి బాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్ గారు, మహావతి రామన్న, గోపగాని నవీన్ గౌడ్, బూడిద రమేష్, సునీల్ పటేల్, శ్రావణ్, రాకేష్, రమేష్, బాచాల రాజేందర్, అలాగే డివిజన్లోని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్శించిన సోమారపు లావణ్య గారికి స్వాగతం. వార్డు ప్రజల సమస్యలపై, వార్డులో ఇబ్బందులపై, సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సోమర లావణ్య గారికి స్వాగతం. అలాగే ఈరోజు మా వార్డులో బ్లాస్టింగ్ OC3 బ్లాస్టింగ్ వలన ఇండ్లు షేక్ అవుతున్నాయి, రేకులు బాగా కదులుతున్నాయి, గోడలు పగుళ్ళు వస్తున్నాయి. దాన్ని అధికారులు తక్షణమే స్పందించి బ్లాస్టింగ్ను తక్కువ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే FCI వలన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని మా ఇన్ఛార్జి, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి లావణ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కీ జై, జై మాతా. యువత అందరు చూడాలి. రామగుండంలో ఏం జరుగుతుంది అందరు రెవల్యూషన్ రావాలి.
भारत माता की भारत माता की जय जय माता जय जय माता భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చుంటే వారందరికీ మద్దతు దొరకాలండి సార్. ఓకేనా? మీరు రామగుండంలో ఏమేమి జరుగుతుంది మీకు అంతా కూడా తెలుసు. మళ్ళీ మీకు మీ సమస్యలు తీర్చడానికి మళ్ళీ ఒకసారి మీరు అమ్మాయి జనతా పార్టీ పక్షాన్ని మేమందరం కూడా 60 డివిజన్లలో బీజేపీ తరఫున మేము నిల్చుంటున్నాం. సో సమస్యల మీద పోరాడడానికి మేమందరం కూడా ముందుకు వస్తున్నాం యువత కూడా. ఈసారి బీజేపీకి మీరు సహకరించాలి. అలాగే చుక్కల రాములు కూడా ఈసారి నిల్చుంటున్నారు. సో వీటికి మద్దతు దొరకాలని भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारत माता की కార్పొరేట్ ఎలక్షన్స్ నిత్యా అదేవిధంగా మరి ప్రజలలోని మరి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు చుక్కల రాములు మరి 12వ డివిజన్లో మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇంటింటికి కూడా గడప గడప కూడా తిరగడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. అది కొత్త ఏం కాదు మనకు సమస్యలు. దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఎప్పుడైతే OC3 అండ్ OC5 ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్లో మనకి సింగరేణి వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చారంటే ఈ ప్రభావితం విఠల్ నగర్లో ఉన్న చుట్టుపక్కల ఏదైతే అన్ని డివిజన్స్ని CSRCD కింద అభివృద్ధి చేయాలి. అదేవిధంగా వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్పకుండా ఫ్రీగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే సింగరేణి ఏరియాలో వాళ్ళకి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయాలని మేము ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాటర్ కూడా మరి వాటర్ తాగడం వల్ల కూడా వివిధ రోగాలు కూడా వస్తున్నాయి. సో కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది. తప్పకుండా మేమందరం వీరి వెనకాల ఉండి మరి ఈ యొక్క సింగరేణి ఏరియా ఉన్నటువంటి డివిజన్స్ని మరి సింగరేణి అభివృద్ధి చేసేదాకా వాళ్ళ వెనకాల పడతామని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి GMO సింగరేణిలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ని మరి CSR కింద వెంటనే టేకప్ చేసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ NGGO జిల్లా అధ్యక్ష కార్యదర్శుల జవహర్ కాషన్న ఎన్నిక NGO హోంలో జరిగింది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జవహర్ కాషన్నలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. నమస్తేనా ఎవరైనా పడుతుందో ఎవరైనా పడుతుందో ఎవరు కట్టిందంటే ఎవరు చేస్తున్నారు विदेशी कधी से आप सारा नोटिस इसमें ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఉద్యాన కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు మరి కర్నూలు జిల్లా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కర్నూలు జిల్లా ఎన్నికలు 17 పోస్టులకు 17 నామినేషన్లే వచ్చినందున మరి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కామ్రేడ్ శ్రీనివాసులు కడప జిల్లా అధ్యక్షులు గారు మరి ఈ కొత్త జవహర్ లాల్ గారు జిల్లా అధ్యక్షుడు కాశీన జిల్లా కార్యదర్శిగా వారి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా మా అధ్యక్షులు జవహర్ గారు చెప్పినట్టు మరి ఎక్కడెక్కడ సమస్యలు రాబోయే కాలంలోన మరి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాలు పిలుపు మేరకు భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలు ఎలాంటివైనా సరే ఫేస్ చేయడానికి ఢీగొనడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వంతో సానుకూలంగా దృక్పథంతోనే అన్ని డిమాండ్లు కూడా సాధిస్తాము. అంతేకాకుండా జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యలు కూడా సాధ్యమైనంత వీలుగా 99% పరిష్కారం ముందుంటామని ఈ విషయంలో ఈరోజు ఈ ఎన్నికలకు సహకరించిన కర్నూలు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరియు మన 6 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గాలకు
డిస్టిక్ కౌన్సిలర్లకు మరియు సిస్టర్ ఆర్గనైజేషన్ సంఘాలకు ప్రత్యేకంగా మరీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీకాసన జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. యువస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా ఎన్నికలు ఈరోజు సజావుగా జరగడం జరిగింది. జవహర్లాల్ కాషన్య ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికైన సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ రోజు నుంచి పదవిలో వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల కోసము ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని చెప్పి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఎన్జిఓ హోమ్ల సమస్యల పరిష్కారం కూడా చేస్తామని చెప్పి, ఈ కర్నూలు ఎన్జిఓ హోమ్ని మరీ పూర్వస్థాయికి తీసుకొస్తామని చెప్పి, ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి ముందుంటామని చెప్పి మేము ఏపీ ఎన్జిఓ జిల్లా పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. జైపూర్ మండల కేంద్రంలో ఏసీపీ వెంకటేశ్వర, సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిరాణా షాపులపై తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయం లేదా వినియోగం చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ప్రజల ప్రాణాలకు, పక్షి జీవులకు, ఆస్తులకు ప్రమాదమని తెలిపారు. ప్రజలు కాటన్ మాంజా మాత్రమే ఉపయోగించి పోలీస్ శాఖకు సహకరించాలని జైపూర్ పోలీసులు కోరారు. సినీ నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ నెల 8న విడుదలయ్యే రాజాసాబ్ చిత్రం విడుదల సందర్భంగా జగ్గంపేటలో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముందు రోజు ప్రీమియర్ షో సందర్భంగా స్థానిక నాగేశ్వర థియేటర్ వద్ద డీజే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా దాని ముఖాన నీళ్లు చల్లాలా, అది ఒళ్ళు జలధరించిన వెంటనే హన్మకొండ జిల్లా బీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన గ్రీన్ రిసార్టులో జరిగింది. ఈ సందర్భంగా గోనె యువరాజు మాట్లాడుతూ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నెల 11న హన్మకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అడగకుండా మా సార్ కరోనా వచ్చిన సందర్భం అడగకుండానే ఎంత ధర్నా చేయలేదు. ఆయన ఒకటి మాత్రం ధర్నా చేయలేదు, నా దగ్గరికి రావాలి, మీరు పని చేసుకోండి, మీ కష్టాన్ని చూసి పెంచుతారు. అదేవిధంగా పాపం ఎక్కడ ఆయన పెట్టిన తిండి మేము తింటాము. మున్సిపాలిటీ కాదు మేము అడగకుండా ఎప్పుడైతే ఆయన క్రమాన్ని ధర్నా చేయాలి, నా దగ్గరికి రాదు. ధర్నా చేస్తే తీసుకునేస్తాడు. ఆ భయంతో దీంతో ఆ లీడర్లు ఎన్ని చెప్పేదో పోయేదో వచ్చేది, ఆ బాగా అనుకునేది. మాకు ఒక్కరోజు మేము అక్కడ ఇది కావాలని మేము కోరినది లేకుండా మాకు పెంచాడు. ఆయనకైతే తింటారు. ఇక్కడికి వచ్చిన ఇక ఈగా ఇది మేము చెప్పే పేరు పెద్దది, ఈ లోపల అంతా బరాబర్ అనుకోవాలి. ఇట్లానే మళ్ళీ ఖర్చు కూడా కూడా ఎలక్షన్ ఈ ఎలక్షన్ పెట్టేదే పొద్దున్నేసి చూస్తే లాస్ట్
ఏమేసి రాకపోతే 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు ఏంటంటే కూడగలదు కాబట్టి లేడీస్ అసలు ఘోరం అన్నమాట. అరే 100 రూపాయలు 150 రూపాయలకు ఎందుకు పోతున్నాం అంటే పోతాను. మరి ఏం చేయాలి? ఇంట్లో ఉంటే 200 కూడా రావు. అంటే వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి రోజు రోజు. పని ఉంటాం, పని దొరకట్లేదు, వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి, వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దాని ద్వారా కార్మికుల యొక్క కుటుంబాలు కూడా రోడ్డు మీద పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఈ చట్టం రావడం వల్ల మనలాంటి సామాన్య నిరుపేద రేపు మున్సిపాలిటీకి వస్తుంది అట్లనే ఇంకా వేరే వ్యవస్థలోకి వస్తుంది. మొత్తం కూడా అంతా కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకురావాలి. అసలు పర్మనెంట్ అనేది సిస్టమ్ ఉండద్దు. కార్మికులు ఈరోజు పనిచేస్తాడా సాయంత్రం జీతం పట్టుకొని పోవాలి తప్ప వాళ్ళకి హక్కులకి ఉండకూడదు. వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉండరాదు, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించిన ఉండకూడదు. అదేవిధంగా ఈ పని భద్రత అనేది కనీసం కార్మికులకు ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే పైసలన్నీ వాళ్ళకే పోతా ఉన్నాయి, పెట్టుబడిదారులకు ఏమి మిగులు తెలియదు అని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు ఇక్కడ పడాలంటే వేరే రాష్ట్రాలకి మన దగ్గర ఫ్యాక్టరీ పెట్టాలంటే వేరే దేశాలకి పెట్టాలంటే అసలు ఫస్ట్ ఏం చూస్తారంటే ఈ కార్మిక చట్టాలకు ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేస్తారు మన దగ్గర పెట్టాలంటే. ఆ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఇన్ని కార్మిక చట్టాలు అనేటివి ఉంటే మేము అక్కడ పెట్టలేని కార్మికులకు హక్కు ఉన్నది అని చెప్పేసి ఫ్యాక్టరీ వాళ్ళు అనడం వలన ఆయనకు వచ్చిన ఆలోచన ప్రకారం కూడా ఈ కుదిస్తే ఈ మిగతా చిన్న చిన్నవన్నీ పోయి పెద్ద బహుజన కంపెనీలు నడుపుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ మోడీ ప్రభుత్వం మన కార్మిక చట్టాల మీద పడదు ఆయన వచ్చారని చెప్పి. కాబట్టి ఏంటంటే చట్టం అనేది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏంటంటే మనం తప్పకుండా దీన్ని తిరిగి ఉద్యమం ద్వారానే సాధించుకునే పరిస్థితి తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫీల్డ్ స్టేజ్ అధికారులకు వస్తాయని చెప్పి అది ఆ పరిస్థితి లేదు. ఫీల్డ్ అసెంబ్లీ కాడికి వస్తే అసలు మా పథకం ఉందరా అనేది ఇంకా లేనటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితులకి వాళ్ళు నెట్టవేయబడతా ఉన్నారు. ఇట్లా ఏ రంగాన్ని చూస్తే ఆ రంగం అసలు కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటికే చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా అమలు రంగం నుంచి ఎదుర్కొంటా ఉన్నాం. గతంలో 70 కిలో బత్త 100 కిలో బత్త ఉన్నప్పుడు పండుగ నిమ్మడి వేసారు. అప్పటికి ఇప్పటికీ రోజుకు చాలా దీనమైన పరిస్థితి. ఇంత హక్కు కూడా లేకపోతే అసలు బోనస్ అనేది ఇవ్వాలంటేనే ఒక్కొక్కరికి ఏర్పరిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏడ్చుకుంటారైనా కూడా ఆయన బోనస్ తరవంచుకొని ఇస్తాను అని అంటే అది ఎంతో మనకు సమావేశ హక్కు అనేది ఉన్నదని తప్ప ఈత సమావేశ హక్కు అనేది లేకపోతే నీకు ఏమున్నది వీళ్ళు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే సార్ అది ఆగుతుందా ఆగదా ఏమవుతుందా ఏందనేది వాళ్ళు పోరాటం చేస్తున్న మాత్రం మన అంతు బాధ్యతగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా వారి అమూల్యమైన సందేశం ఎవరైనా రేగొండ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ద్వారా స్థానికులకు ఆధార్ కార్డు పొందడం సులభతరం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ చాలా ముఖ్యమైనదని, ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి, అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు, వివిధ పౌర సేవలను అందించుకోవడానికి ఏర్పాటు చేసి ఈ ఆధార్ కార్డుతోనే ప్రతి పని కూడా ప్రూఫ్ కొరకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే భవనం ఏర్పాటు చేసి ఆధార్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీని అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆధార్ కార్డు పొంది మీరు మీ అవసరాల కొరకు ఆధార్ కార్డు కంపల్సరీ అవసరం కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ఆధార్ సెంటర్ విషయంలో మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయని మండలాల్లో కూడా ఆధార్ సెంటర్లను మరి సెలెక్షన్ చేసి వెంటనే అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించవలసిందిగా నేను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి మరి కోరుతూ అదే రకంగా ఈ యొక్క ఆధార్ సెంటర్ వల్ల ప్రతి పని కూడా ఆధార్ సెంటర్ మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ పోయినా ప్రతి పని కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కొరకు కానీ ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక అందరూ కూడా దీన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సెంటర్ను ఉండే ఈ యొక్క అందరూ వచ్చి
వాడుకునే విధంగా చూడాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇష్టన్న గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.